మార్కెట్ 3 కన్సిక్యూటివ్ డేస్ ర్యాలీ తర్వాత ఈరోజు మళ్ళీ బ్రాడర్ ఇండిసెస్‌లో అయితే కొంత ప్రెషర్‌లు అయితే కనిపించినాయి. దీని వెనకాల ఏమన్నా స్పెసిఫిక్ రీజన్స్ ఉన్నాయా లేదా? అండ్ నిన్న ఆంథ్రోపిక్ ఏఐ కంపెనీ వాళ్ళు చేసిన అనౌన్స్‌మెంట్ వల్ల మన ఐటీ సెక్టార్‌లో చాలా ప్రెషర్ కనిపించింది కదా! దాని మీద మరికొంత క్లారిటీ ఏమన్నా ఎస్టాబ్లిష్ అయిందా లేదా? అండ్ ఫార్మా సెక్టార్‌లో కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. వీటన్నిటి గురించి మాట్లాడుకొని గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ ఇంకా స్టెబిలైజ్ అయినాయా? లేకపోతే ఫ్యూచర్ అవుట్లుక్ ఎలా ఉంటుంది అనే దాని గురించి మాట్లాడుకుంటూ కొన్ని కంపెనీస్ యొక్క ఇంపార్టెంట్ రిజల్ట్స్ అండ్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. అవి కవర్ చేసుకొని ఈరోజు వీడియోని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు డైలీ మార్కెట్ అప్డేట్ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న డిస్క్లైమర్. నేను సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్ని కాదు. మన ఛానల్లో డిస్కస్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఓన్లీ ఎడ్యుకేషనల్ అండ్ ఇన్ఫర్మేషనల్ పర్పస్ కోసమే షేర్ చేస్తున్నాను. మీరు దీన్ని బేస్ చేసుకొని ఎటువంటి స్టాక్స్ని బయర్స్ సెల్ రికమెండేషన్స్గా తీసుకోవద్దు. ఒకవేళ మీరు ఎటువంటి పొజిషన్స్ బిల్డ్ చేసుకోవాలనుకున్నా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ చేసుకొని అండ్ మీ రిస్క్ అపటైట్ని కన్సల్ట్ చేసుకొని మీరు పొజిషన్స్ తీసుకోగలరు. ఈరోజు నిఫ్టీ 133 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 25,642 దగ్గర క్లోజ్ అయింది. వెరాజ్ సెన్సెక్స్ 503 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 83,313 దగ్గర క్లోజ్ అయింది. ఈ రెండు బ్రాడర్ ఇండిసెస్ మాత్రమే కాదు, ఈరోజు అక్రాస్ ద బోర్డ్ అన్ని ఇండిసెస్ అయితే కొంత ప్రెజర్ అయితే కనిపించింది. దీని వెనకాల ఏమీ స్పెసిఫిక్ న్యూస్ ఫ్లో ఉన్నట్లయితే నాకు అనిపించట్లేదు. గత 3 రోజులుగా కొంత యుఎస్ ట్రేడ్ డీల్ స్టెబిలైజ్ అయిన తర్వాత మన మార్కెట్స్లో కంటిన్యూస్ ర్యాలీ చూసాం కాబట్టి ఈరోజు నార్మల్ ప్రాఫిట్ బుకింగ్ యాక్టివిటీ అనే నాకైతే అనిపిస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి మాట్లాడుకోవాలంటే మన ఐటీ సెక్టార్ గురించి మాట్లాడుకోవాలి. నిన్న ఆంథ్రోపిక్ ఏఐ కంపెనీ ఒక టూల్ అనౌన్స్ చేయడం వల్ల అక్రాస్ ద గ్లోబ్ అన్ని ఐటీ కంపెనీస్ ఒక సెల్ ఆఫ్ మోడ్లోకి అయితే వెళ్ళి ఆ తర్వాత మనం నిన్న వీడియోలో దాని గురించి డీటెయిల్డ్ అనాలిసిస్ కూడా చేసుకున్నాం. అసలు ఇది నిజంగానే అంత సీరియస్ థ్రెట్టా మన ఐటీ కంపెనీస్కి, వీళ్ళ రెవెన్యూ మోడల్స్ కానీ మన ఐటీ ఎంప్లాయీస్ యొక్క జాబ్స్ కానీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా అనేది మనం నిన్న చాలా డీటెయిల్డ్ అనాలిసిస్ చేసుకున్నాం. ఒకవేళ ఎవరైనా ఆ వీడియో మిస్ అయినట్లయితే ఒక్కసారి వెళ్ళి ఆ వీడియో మళ్ళీ చూడండి, మీకు దాని యొక్క ఇంపాక్ట్ అయితే అర్థమవుతుంది. సో నిన్నటికి కంటిన్యూషన్ లాగా ఈరోజు ఐటీ సెక్టర్ ఈరోజు కూడా ప్రెషర్లోనే ట్రేడ్ అయింది. ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ కొంత నెగిటివ్లోనే క్లోజ్ అయ్యాయి. బట్ కాకపోతే ఈరోజు మనకు ఒక ఇంట్రెస్టింగ్ బ్రోకరేజ్ నోట్స్ అయితే రిలీజ్ అయింది. ఫస్ట్ బ్రోకరేజ్ నోట్ వచ్చేసరికి మెర్క్యూరీ నుంచి రిలీజ్ అయింది. వీళ్ళు ఏం చెప్తున్నారంటే మన ఐటీ కంపెనీస్ మెయిన్లీ ఈఆర్పి సిస్టమ్స్ నుంచి చాలా హ్యూజ్ రెవెన్యూ అయితే ఎర్న్ చేస్తున్నాయి. నిన్న ఆంథ్రోపిక్ ఏఐ కంపెనీ అనౌన్స్ చేసింది మోర్ ఆర్ లెస్ ఈ ఈఆర్పి టూల్స్కి ఒక సబ్స్టిట్యూట్ టూల్ లాగా కనిపిస్తుంది. బట్ మన ఐటీ సర్వీసెస్ కంపెనీస్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేవన్నీ కూడా చాలా హ్యూజ్ మల్టీనేషనల్ కంపెనీస్ కాబట్టి అలాంటి హ్యూజ్ మల్టీనేషనల్ కంపెనీస్కి నిన్న రిలీజ్ చేసిన టూల్ అనేది సరిపోతుందా లేదా, వాళ్ళ కాంప్లెక్స్ బిజినెస్ ఆపరేషన్స్ని కానీ అడ్రస్ చేస్తుందా లేదా అనేది డౌట్ఫుల్గా ఉన్నట్లుగా వీళ్ళైతే చెప్తున్నారు. బట్ వీళ్ళు కూడా కాషియస్ వ్యూనే అనౌన్స్ చేస్తున్నారు. ఇప్పుడు నిన్న మనం మాట్లాడుకున్నట్టే ఇది ఇమీడియట్ థ్రెట్ కాకపోయినా ఒక ట్రెండ్ అయితే మనకి చూపిస్తుంది. ఈ ఏఐ అనేది మన ఐటీ కంపెనీస్ ట్రెడిషనల్ సర్వీసెస్ని డిస్రప్ట్ చేస్తుందని అయితే మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. వీళ్ళు చెప్పేది కూడా ఏంటంటే ఇంకా వెయిట్ అండ్ వాచ్ మోడ్లోనే ఉండాలి, దీనివల్ల ఇమీడియట్ ప్యానిక్ అయితే అవసరం లేదని అనేది చెప్పుకొస్తూనే బట్ ఇట్ ఈస్ అ వెరీ డిస్రప్టివ్ టూల్ అండ్ వెరీ డిస్రప్టివ్ ట్రెండ్ అని అయితే మాత్రం వీళ్ళు కన్ఫర్మ్ చేస్తున్నారు. సేమ్ మోర్ ఆర్ లెస్ సేమ్ లైన్స్లో మోతీలాల్ ఒస్వాల్ కూడా కామెంట్ చేస్తుంది. వీళ్ళైతే అరౌండ్ 9 to 12% ఆఫ్ ద ఇండస్ట్రీ రెవెన్యూ మాత్రమే రిస్క్లో ఉందని చెప్పి కంక్లూడ్ చేస్తున్నారు. బట్ దీని మీద నా ఒపీనియన్ అయితే నిన్న మీకు ఆల్రెడీ షేర్ చేశాను, బట్ మళ్ళీ సమ్మరైజ్ చేయడానికి ట్రై చేస్తాను. మ్యాక్వరీ వాళ్ళు చెప్పినట్లు మన ఇండియన్ ఐటీ కంపెనీస్ మేజర్ సర్వీసెస్ వచ్చేసరికి అరౌండ్ ఈఆర్పి సిస్టమ్సే రివాల్వ్ అవుతూ ఉంటుంది. అది ఎస్ఏపి కావచ్చు, ఆర్కిల్ కావచ్చు. ఈ రెండు ఈఆర్పి సాఫ్ట్వేర్స్ అనేవి వెరీ హ్యూజ్ అడ్రసబుల్ మార్కెట్ అండ్ వెరీ హ్యూజ్ రెవెన్యూ అండ్ హ్యూజ్ ఎంప్లాయ్మెంట్ని అయితే జనరేట్ చేస్తున్నాయి. ఇప్పుడు నిన్న వీళ్ళు అనౌన్స్ చేసిన ఏఐ టూల్స్ కానీ లేకపోతే ఫ్యూచర్లో ఏవైనా కంపెనీస్ అంటే ఏఐ రిలేటెడ్ కంపెనీస్ వీటిని డిస్రప్ట్ చేస్తూ ఏమన్నా ఈఆర్పి టూల్స్ కానీ లేకపోతే ప్లగ్ అండ్ ప్లే టూల్స్ కానీ తీసుకువచ్చి వాటిని కనుక సబ్స్టిట్యూట్ చేసే విధంగా ఈజీగా సబ్స్టిట్యూట్ చేసే విధంగా కనుక డైరెక్షన్లో వాళ్ళు ట్రావెల్ చేస్తే మాత్రం అది మన ఐటీ కంపెనీస్కి బిగ్ థ్రెట్ అని చెప్పుకోవచ్చు. బట్ ఇదంతా కూడా టూ ఎర్లీ టు ప్రిడిక్ట్ టూ ఎర్లీ టు కంక్లూడ్ అని అయితే నాకు అనిపిస్తుంది. బట్ ట్రెండ్ అయితే మాత్రం క్లియర్లీ విజిబుల్. ఏఐ కంపెనీస్ ట్రెడిషనల్ ఐటీ సర్వీసెస్ని టార్గెట్ చేసుకుంటూ ఎక్కడైతే హై ఇంటెన్సివ్, హై లేబర్ ఇంటెన్సివ్ ఆర్ హై మ్యాన్ పవర్ ఇంటెన్సివ్
ఏరియాస్ ఉన్నాయో వాటినే వీళ్ళు టార్గెట్ చేస్తూ అంత మ్యాన్ పవర్ అవసరం లేదు, మీరు జస్ట్ టెక్నాలజీ మీద ఫోకస్ చేసి ఎఫిషియన్సీని కనుక తెచ్చుకుంటే చాలా తక్కువ ఖర్చుతోనే మీరు ఆ అవుట్పుట్ని అచీవ్ చేయొచ్చు అనేది ఒక ఆబ్జెక్టివ్గా పెట్టుకొని వీళ్ళు టూల్స్ డెవలప్మెంట్ అయితే చేస్తున్నారు. సో ఇదైతే మాత్రం మనం దృష్టిలో పెట్టుకొని మనం స్కిల్ అప్డేట్ మీద అయితే ఫోకస్ చేసుకోవాలి. అంటే అందరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ అండ్ ఈవెన్ ఇండియన్ ఐటీ కంపెనీస్ కూడా దే హ్యావ్ అ హ్యూజ్ క్యాష్ రిజర్వ్స్. అంటే ఇవన్నీ మన కంపెనీస్ యొక్క ఎగ్జిస్టెన్స్ని, మన ఎంప్లాయ్మెంట్ యొక్క ఎగ్జిస్టెన్స్ని క్వశ్చన్ చేస్తాయా అంటే అగైన్ ఆన్సర్ ఈజ్ 60-40 ప్రాబిలిటీ అని చెప్పొచ్చు. ఎందుకంటే మన ఐటీ కంపెనీస్ వెరీ హ్యూజ్ క్యాష్ రిజర్వ్స్ మీద ఉన్నాయి. సో ఎలాంటి డిస్రప్టివ్ టెక్నాలజీస్ వచ్చినా కానీ వీళ్ళు ఆ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడానికి కానీ లేదంటే ఆ టెక్నాలజీని ఎవరైతే ఎక్కువ డిస్రప్ట్ చేస్తున్నారో ఆ కంపెనీస్ని వీళ్ళు బైఅవుట్ చేయడం కానీ ప్లాన్ చేయొచ్చు, లేకపోతే ఇన్హౌస్ టూల్స్ కూడా డెవలప్ చేసే అవకాశం ఉంది. అండ్ ఈవెన్ ఆర్కిల్ అండ్ మైక్రోసాఫ్ట్ కూడా దే ఆర్ నాట్ స్మాల్ కంపెనీస్, దే ఆర్ వెరీ హ్యూజ్ కంపెనీస్ దాన్ ద ఇండియన్ ఐటీ సర్వీస్ కంపెనీస్. వాళ్ళ ప్రొడక్ట్స్ క్వశ్చన్ మార్క్లో వచ్చేంత డిస్రప్షన్ కనుక జరిగితే ఈవెన్ వాళ్ళు కూడా దాన్ని అప్డేట్ చేసుకొని వాళ్ళ ప్రొడక్ట్స్ని దానికి తగ్గట్టుగా కాంపిటేటివ్గా మార్చుకొని మన ఇండియన్ ఐటీ సర్వీసెస్ కంపెనీస్ మళ్ళీ స్టెబిలైజ్ అయ్యేలాగైతే డైరెక్షన్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసరికి ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ గురించి మాట్లాడుకోవాలి. మనకి ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ డొనాల్డ్ ట్రంప్ అండ్ మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు, కానీ అసలు వాటిలో ఉన్న జాయింట్ స్టేట్మెంట్స్ కానీ డెఫినిటివ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కానీ ఇంకా మనకి క్లారిటీ రావాల్సి ఉంది. దీనిపై పీయూష్ గోయల్ గారు ఈరోజు అఫీషియల్ స్టేట్మెంట్ అయితే చేశారు. సో మనం జాయింట్ స్టేట్మెంట్ని అంటే ఆ డీల్లో ఉన్న పర్టికులర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ని, అసలు ఏ సెక్టార్స్లో ఎంతెంత టారిఫ్స్ అప్లికబుల్ అవుతాయి, అసలు నెక్స్ట్ డైరెక్షనల్ వ్యూ ఏంటి. సో మొన్న మనకి వచ్చిందంతా కూడా హై లెవెల్ అప్డేట్ యాక్చువల్గా. అంటే మనం డొనాల్డ్ ట్రంప్ మెసేజ్లో చూస్తే $500 బిలియన్ మనం పర్చేస్ చేస్తున్నామని, చాలా యూఎస్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ మీద ఇండియా జీరో టారిఫ్కి ఒప్పుకుందని, రష్యన్ ఆయిల్ పర్చేజ్ ఆపేస్తుందని, వెనిజులా ఆయిల్ పర్చేజ్ మొదలు పెడుతుందని, ఇలాంటి క్లెయిమ్స్ అన్నీ తను చేశారు తన స్టేట్మెంట్లో. సో మనకి ఎప్పుడైతే ఈ జాయింట్ స్టేట్మెంట్ అనేది రిలీజ్ అవుతుందో యూఎస్ అఫీషియల్స్ దగ్గర నుంచి కానీ మన ఇండియన్ అఫీషియల్స్ దగ్గర నుంచి కానీ ఈ జాయింట్ స్టేట్మెంట్ అనేది వెరీ క్రూషియల్ రోల్ అయితే ప్లే చేస్తుంది. సో మొన్న మనకి వచ్చిన ఈ 2 to 3 డేస్లో వచ్చిన ఈ ర్యాలీ కూడా అగైన్ వెయిట్ అండ్ వాచ్ మోడ్లోకి వెళ్ళడానికి రీజన్ ఏంటంటే మనకి చాలా స్పెక్యులేషన్ అయితే నడుస్తుంది. అంటే ఈ డీలు అంత విన్ డీల్ కాదని, ఫెయిర్ డీల్ కాదని, మన అగ్రికల్చర్ ప్రొడక్ట్స్కి చాలా థ్రెట్ ఉందని, చాలా వాటికి మనం జీరో టారిఫ్ను ఒప్పుకున్నామని మనకి విమర్శలు కూడా వస్తున్నాయి మన గవర్నమెంట్ అపోజిషన్ నుంచి. సో ఇవన్నీ కూడా క్లారిటీ వచ్చిన తర్వాతే మళ్ళీ మార్కెట్ నెక్స్ట్ స్టెప్స్ అయితే ఆర్ బ్రాడర్ వ్యూ అయితే తీసుకుంటుంది. సో ఇవన్నీ నెక్స్ట్ 4 to 5 డేస్లో జాయింట్ స్టేట్మెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చని ఫస్ట్ ట్రాంచ్ ఆఫ్ యూఎస్ ట్రేడ్ డీల్ మీద. అండ్ ఫార్మల్ అగ్రిమెంట్ అంటే యాక్చువల్ సైనింగ్ ఫార్మాలిటీస్ అన్ని కూడా నెక్స్ట్ 30 to 45 డేస్లో కంప్లీట్ అవుతాయని, మోస్ట్లీ మార్చి కల్లా ఇది కంప్లీట్ అవుతుందని చెప్పి పీయూష్ గోయల్ గారు అయితే స్టేట్మెంట్ చేశారు అఫీషియల్గా. అండ్ డొనాల్డ్ ట్రంప్ గారు చేసిన మేజర్ అనౌన్స్మెంట్ ఏంటంటే మనం $500 బిలియన్ పర్చేసింగ్కి ఒప్పుకున్నామని చెప్పి ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేశారు. సో దానికి సంబంధించి కూడా పీయూష్ గోయల్ గారు ఈరోజు ఒక అఫీషియల్ స్టేట్మెంట్ అయితే చేశారు. ఇందులో $70 to 80 బిలియన్ టువర్డ్స్ ఎయిర్ క్రాఫ్ట్స్కే ఉంటుందని చెప్పి అయితే కన్ఫర్మ్ చేస్తున్నారు. బట్ దీనికి సంబంధించిన మోర్ డీటెయిల్స్ మనం మళ్ళీ అఫీషియల్ స్టేట్మెంట్ వచ్చిన తర్వాత అనలైజ్ చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. నెక్స్ట్ మనకి ఫార్మా సెక్టర్లో కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే వచ్చినాయి. మేజర్లీ ఇవన్నీ కూడా యుఎస్ FDA అప్రూవల్స్కి సంబంధించినవి. అందులో ఫస్ట్ జైడస్ లైఫ్ సైన్సెస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి యుఎస్ FDA నుంచి డెపాగ్లిఫ్లోజిన్ అనే ట్యాబ్లెట్కి టెంటేటివ్ అప్రూవల్ అయితే వచ్చింది. ఈ ట్యాబ్లెట్ జనరిక్ ఈక్వలెంట్ ఆఫ్ ఫార్సిగా అని చెప్పి చెప్తున్నారు, విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ type 2 డయాబెటీస్ మిలిటస్ అని చెప్పి చెప్తున్నారు. దీని యొక్క అడ్రసబుల్ మార్కెట్ సైజ్ చూసుకుంటే $10,486 మిలియన్ అడ్రసబుల్ మార్కెట్ సైజ్ అని చెప్తున్నారు. బట్ అప్రూవల్ అయితే స్టేటస్ టెంటేటివ్ అని చెప్తున్నారు. బట్ ఈవెన్ టెంటేటివ్ అప్రూవల్ కూడా వెరీ గుడ్ పాజిటివ్ సైన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జనరల్గా వీళ్ళు అప్రూవల్స్ ఆల్మోస్ట్ ఫైనలైజ్ అయ్యే ఉద్దేశం ఉంటేనే ఇలాంటి టెంటేటివ్ స్టేటస్ మోడ్లో అయితే యూఎస్ FDA పెడుతూ ఉంటుంది. నెక్స్ట్ లూపిన్ వాళ్ళు కూడా ఇదే లైన్స్లో ఒక అనౌన్స్మెంట్ అయితే చేశారు. వీళ్ళు టాపరమేట్ అనే ఒక కొత్త ట్యాబ్లెట్ని యూఎస్ మార్కెట్లో లాంచ్ చేస్తున్నట్టుగా అయితే అనౌన్స్మెంట్ చేశారు. ఇది మేజర్లీ మైగ్రేన్ ప్రివెన్షన్కి ఉపయోగపడుతుందని చెప్పి చెప్తున్నారు. దీని యొక్క అడ్రస్ఫుల్ మార్కెట్ సైజ్ వచ్చేసరికి $164 మిలియన్ వీళ్ళు అనౌన్స్ చేశారు. నెక్స్ట్ స్ట్రైడ్స్ ఫార్మా వాళ్ళు కూడా ఒక అనౌన్స్మెంట్ అయితే చేశారు. వీళ్ళ న్యూయార్క్ ఫెసిలిటీకి యూఎస్ FDA ఇన్స్పెక్షన్ అయితే కంప్లీట్ అయిందని చెప్పి చెప్తున్నారు. ఈ న్యూ ఫెసిలిటీ నుంచి వీళ్ళు నాసల్
స్ప్రేస్ని ప్రొడ్యూస్ చేయబోతున్నట్లుగా అయితే కన్ఫర్మ్ చేస్తున్నారు. నెక్స్ట్ మనం పాలసీ బజార్ షేర్ గురించి మాట్లాడుకోవాలి. మన ఛానల్ డైలీ ఫాలో అయ్యే వాళ్ళకైతే ఇది ఐడియా ఉండే ఉంటుంది. ఈ పాలసీ బజార్ వాళ్ళు రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత దాన్ని మనం ఒక చిన్న కేస్ స్టడీ లాగా అయితే డిస్కస్ చేసాము. ఎందుకంటే వీళ్ళు స్ట్రాంగ్ రిజల్ట్స్ అయితే పోస్ట్ చేశారు, కానీ స్ట్రాంగ్ రిజల్ట్స్ పోస్ట్ చేసిన తర్వాత కూడా మార్కెట్లో ఇమీడియట్గా సెల్ ఆఫ్ అయితే కనిపించింది. ఇమీడియట్గా ఒక క్రాష్ అయితే కనిపించింది. ఆల్మోస్ట్ వీళ్ళు రిజల్ట్స్ పోస్ట్ చేసిన తర్వాత స్టాక్ 10% వరకు కరెక్ట్ అయింది. సో ఇలాంటి ఈవెంట్ అసలు ఎందుకు జరుగుతుంది? రిజల్ట్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి, బట్ కానీ షేర్ మాత్రం ఎందుకు ఇలాంటి నెగిటివ్ రియాక్షన్ వస్తుంది అనే యాంగిల్లో మనం ఒక కేస్ స్టడీ లాగా దీన్ని మాట్లాడుకున్నాం. అప్పుడు మనం చెప్పింది ఏంటంటే, ఈ రిజల్ట్స్తో పాటు వీళ్ళు ఫండ్ రైజ్ చేయబోతున్నారని, వీళ్ళు ఒక కొత్త కంపెనీని ఎక్వైర్ చేయబోతున్నారని, అది ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ఉండబోతుందని ఒక స్పెక్యులేషన్ అయితే జరిగింది. తర్వాత దాన్ని మేనేజ్మెంట్ కన్ఫర్మ్ చేయకపోయినప్పటికీ ఫండ్ రైజ్ అయితే చేస్తున్నామని చెప్పారు. సో వీళ్ళ ప్రీవియస్ 2 to 3 years గైడెన్స్ వచ్చేసరికి మేము లాసెస్ నుంచి ప్రాఫిట్స్లోకి టర్న్అవుట్ అయ్యాము, అండ్ ఈ ప్రాఫిట్స్ స్టెబిలైజ్డ్గా ఉంటాయి. అండ్ FY27 ఆర్ FY28 ఎండ్ కల్లా ఆల్మోస్ట్ 1000 crores ప్రాఫిట్ అయితే అచీవ్ చేస్తామని వీళ్ళు మార్కెట్కి గైడెన్స్ ఇచ్చున్నారు. ఇప్పుడు ఎప్పుడైతే వీళ్ళు మళ్ళీ మేము కొత్త కంపెనీని కొంటున్నాము, దానికోసం ఫండ్ రైజ్ చేస్తున్నాము అని చెప్పి అనౌన్స్ చేశారో, ఆ కొత్త కంపెనీ యొక్క మార్జిన్స్ ఎలా ఉండబోతాయి, ఆ టార్గెట్ కంపెనీ కనుక మళ్ళీ వీళ్ళ ప్రాఫిట్స్ మీద ఎలాంటి ప్రెజర్ చూపించినా కూడా మళ్ళీ వీళ్ళు ఏదర్ మార్జిన్స్ తగ్గడం కానీ లేదంటే మళ్ళీ లాసెస్ పోస్ట్ చేసే కానీ ఛాన్సెస్ ఉంటాయని చెప్పి మార్కెట్లో ఒక వర్రీ అయితే మొదలవుతుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకునే ఆ షేర్లో క్రాష్ అయితే కనిపించింది. బట్ మళ్ళీ ఈరోజు మీరు చూసినట్లయితే మేనేజ్మెంట్ నుంచి ఈరోజు వాళ్ళు ఫండ్ రైజింగ్ మీటింగ్ అయితే జరగాలి, అంటే ఎంత ఫండ్ రైజ్ చేయబోతున్నారు అనేది మీటింగ్ అయితే జరగాలి. బట్ ఆ మీటింగ్ని క్యాన్సిల్ చేస్తున్నట్లు వీళ్ళ షేర్ హోల్డర్స్ ఫీడ్బ్యాక్ ప్రకారం, వీళ్ళ మెయిన్ స్టేక్ హోల్డర్స్ యొక్క ఫీడ్బ్యాక్ ప్రకారం ఫండ్ రైజింగ్ యాక్టివిటీ అనేది వెనక్కి తీసుకెళ్తున్నాం అన్నట్లుగా ఒక స్పెక్యులేషన్ అయితే జరుగుతుంది. బట్ స్పెక్యులేషన్ అవనివ్వండి లేకపోతే కన్ఫర్మ్ న్యూస్ అవనివ్వండి, మనం మాట్లాడుకున్న పాయింట్ అయితే మాత్రం మీకు ఈ పాటికి అర్థమై ఉండాలి. అసలు ఎందుకు ఇందులో క్రాష్ కనిపించింది, మళ్ళీ ఎప్పుడైతే మేనేజ్మెంట్ మేము ఇట్లా ఫండ్ రైజ్ చేస్తున్నాం అనగానే క్రాష్, మళ్ళీ మేము ఫండ్ రైజ్ని ఆపేస్తున్నాము అనగానే మళ్ళీ మీకు ప్రైస్లో రికవరీ కనిపించింది అంటే అసలు ఫండమెంటల్గా వీటిని ఎలా ఆలోచించాలి, ఆ ఫండమెంటల్ పాయింట్స్ మన స్టాక్ మార్కెట్ సెన్సిటివిటీని ఎలా ఎఫెక్ట్ చేస్తాయి, దానివల్ల ప్రైస్ మూవ్మెంట్ ఎలా ఉంటుంది అనేది మీకు అర్థమవుతుందన్న యాంగిల్లో దీన్ని ఒక ఇన్ఫర్మేషనల్ ఆర్ కేస్ స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మనం డిస్కస్ చేసుకున్నాం. బట్ ఈ రోజుతో అది కంక్లూజన్ కూడా అయిపోయినట్లయింది. ఎందుకంటే మేనేజ్మెంట్ ఎప్పుడైతే ఈ డీల్ మేము క్యాన్సిల్ చేస్తున్నాము, ఫండ్ రైజింగ్ యాక్టివిటీ అనేది మళ్ళీ మేము పోస్ట్పోన్ చేస్తున్నాం అనే అనౌన్స్మెంట్ జరిగిద్దాం, మళ్ళీ షేర్ స్ట్రాంగ్గా అయితే రీబౌండ్ అయింది. ఈరోజు అవుట్ స్టాండింగ్ రిజల్ట్స్ సెక్షన్లో నైకా రిజల్ట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. వీళ్ళు స్ట్రాంగ్ రిజల్ట్స్ అయితే పోస్ట్ చేశారు. వీళ్ళ కన్సాలిడేటెడ్ నెట్ రెవెన్యూస్ 20% ఇయర్ గ్రోత్ అయ్యి 2873 crores గాను, గ్రాస్ మర్చండైజ్ వాల్యూ 28% ఇయర్ గ్రో అయ్యి 5795 crores గాను, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 156% గ్రో అయ్యి 68 crores గాను రికార్డ్ చేశారు. ఇబిడ్డా గ్రోత్ 141 crores నుంచి 230 crores గాను, ఇది 63% ఇయర్ గ్రోత్గా రికార్డ్ చేస్తున్నారు. వీళ్ళ ఆపరేషనల్ మ్యాట్రిక్స్ కూడా చాలా ఇంప్రూవ్ అయినాయి. ఈవెన్ వీళ్ళ మార్జిన్ పర్సంటేజ్ చూసుకున్న 6.2% లాస్ట్ ఇయర్ నుంచి 8% వరకు గ్రో అయింది. వీళ్ళ సెగ్మెంటల్ రెవెన్యూస్ మాట్లాడుకుంటే బ్యూటీ సెగ్మెంట్ 4302 crores, ఫ్యాషన్ సెగ్మెంట్ 1476 crores, హౌస్ ఆఫ్ నైకా అంటే వీళ్ళ ఇన్ హౌస్ ప్రొడక్ట్స్ 872 crores గాను వీళ్ళ జిఎంవి అయితే రికార్డ్ చేశారు. నెక్స్ట్ వీళ్ళ ఓన్ బ్రాండ్స్ యాన్యువల్ రన్ రేట్ అంటే వీళ్ళ ఇన్ హౌస్ బ్రాండ్స్ యొక్క బ్రేకప్ చూస్తే డాట్ అండ్ కీ 1900 crores, కీ బ్యూటీ 500 crores, నైకా కాస్మెటిక్స్ 480 crores, నైకా సూపర్ స్టోర్ 1272 crores రికార్డ్ చేశారు. సో ఆన్ ఆల్ డైమెన్షన్స్ అండ్ ఆపరేషనల్ మెట్రిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళైతే వెరీ స్ట్రాంగ్ రిజల్ట్స్ పోస్ట్ చేశారని అయితే మనం చెప్పుకోవచ్చు. ఈరోజు మార్కెట్ అవర్స్ తర్వాత వీళ్ళు ఈ రిజల్ట్స్ పోస్ట్ చేశారు. సో రేపు ఈ స్టాక్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. నెక్స్ట్ మనం గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైసెస్ గురించి డిస్కస్ చేసుకుంటే, నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి గోల్డ్ 10 grams 1,50,690 rupees అండ్ సిల్వర్ 1 kg 2,50,800 rupeesగా ట్రేడ్ అవుతున్నాయి. వేరాజ్ గోల్డ్ ప్రైస్ వచ్చేసరికి మనకి రీసెంట్గా కనిపిస్తున్న సెల్ ఆఫ్ అంతా స్టెబిలైజ్ అయినట్లుగా కనిపిస్తుంది. మోరార్లెస్ అరౌండ్ 1,50,000 rupees రేంజ్లో అయితే ట్రేడ్ అవుతుంది. బట్ సిల్వర్లో మాత్రం ఇంకా ప్రాఫిట్ బుకింగ్ ప్రెజర్ అనేది స్టిల్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఈవెన్ ఈరోజు కూడా 7.5% క్రాష్ అయినట్లయితే చూపిస్తుంది. సో ఇప్పుడు ఈ గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ స్టెబిలైజ్ అయినట్లుగా మనకి మార్కెట్లో డిఫరెంట్ ఆర్టికల్స్ అయితే కనిపిస్తున్నాయి. ఎస్పెషల్లీ గోల్డ్ రేట్స్, సిల్వర్ రేట్స్ ఇంకా మోర్ ప్రాఫిట్ బుకింగ్కి గురయ్యే ఛాన్స్ ఉందని చెప్పి అయితే మార్కెట్లో కొన్ని ఆర్టికల్స్ అయితే స్పెక్యులేట్ అవుతూ ఉన్నాయి.
ఎందుకంటే కంపేర్ టు గోల్డ్ సిల్వర్ అయితే భారీగా ర్యాలీ అయింది. అండ్ ఈవెన్ ఫండమెంటల్ స్ట్రెంత్ పరంగా చూసుకున్నా కూడా సిల్వర్ కొంత గోల్డ్ కంటే వీక్గా ఉన్నాయి కాబట్టి దీంట్లో కరెక్షన్ అనేది లేదా వోల్టేజ్ అనేది ఇంకొన్ని రోజులు కంటిన్యూ అవుతుందని చెప్పి అనేది చెప్తున్నారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు గోల్డ్ మోరాల్లెస్ ఈ రేంజ్లో స్టెబిలైజ్ అవుతుందని అయితే మార్కెట్లో ఒక న్యూస్ ఆర్టికల్ కానీ స్పెక్యులేషన్ కానీ నడుస్తుంది. బట్ ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఆల్రెడీ మన ప్రీవియస్ మార్కెట్ అప్డేట్ వీడియోస్లో నేనైతే ఒక చిన్న సజెషన్ అయితే ఇచ్చాను. మళ్ళీ నేను దాన్ని మీకు మెన్షన్ చేస్తాను. గోల్డ్ అండ్ సిల్వర్ మనం ఎప్పుడు కూడా మనం ఇన్వెస్ట్ చేసే ఆప్షన్స్లో వన్ ఆఫ్ ద ఆప్షన్ కింద, వన్ ఆఫ్ ద అసెట్ క్లాస్ కింద మాత్రమే చూడండి. దీన్ని ఒక షార్ట్ టర్మ్ ట్రేడింగ్ ఆపర్చునిటీ కింద కానీ, లేదంటే ఒక షార్ట్ టర్మ్లో మనీ ఎర్న్ చేసే టూల్ కింద కానీ చూసి వీటిలో ఇన్వెస్ట్ అయితే చేయొద్దు. ఎందుకంటే మనం ఇదివరకు డిస్కస్ చేసుకున్నట్లు గోల్డ్ అండ్ సిల్వర్ అనేది ప్రపంచంలో ఏ మూల ఏ విషయం జరిగినా కూడా వీటి ప్రైసెస్ అయితే ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. సో మనం ఇన్వెస్ట్ చేసే ఆప్షన్స్లో ఎలాగైతే ల్యాండ్ మీద, ఎలాగైతే స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేస్తామో దీనికి కూడా కొంత ఎలకేషన్ ఇచ్చుకొని మన టోటల్ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోలో ఒక 3 to 5 years వ్యూతో ఇందులో ఇన్వెస్ట్ చేయాలి తప్పించి ఒక 2 నెలల్లో 3 నెలల్లో దీంట్లో రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేద్దాము, ప్రాఫిట్ బుక్ చేద్దాము అనే యాంగిల్లో మాత్రం వీటిలో ఇన్వెస్ట్మెంట్ అయితే చేయొద్దని నా సీరియస్ సజెషన్. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ని వెరీ ఈజీ అండ్ సమ్మరైజ్డ్ ఫార్మాట్లో మీ ముందుకు తీసుకురావడానికి నేను పెడుతున్న ఎఫర్ట్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్లో షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ మార్కెట్లో ఎప్పుడు రైట్ ఇన్ఫర్మేషన్ ఎట్ ద రైట్ టైం వెరీ ఇంపార్టెంట్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ ద్వారా నా వీడియోస్ ఈజీగా మీకు చేరుతాయి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. మళ్ళీ రేపు డైలీ మార్కెట్ అప్డేట్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ యువర్స్ సిఏ అశోక్.